హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వీళ్ళందరికీ కూడా సంక్రాంతి నుంచి ఉచిత పంపిణీ అయితే చేయబోతున్నారు. అసలు ఏంటని వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఇయర్ వేళ నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు అయితే కనుక విముక్తి కల్పించింది. రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ ఈ మేరకు న్యూ ఇయర్ రోజు ఫైల్పై సంతకం చేశారు. భూములను 8 రకాల పత్రాల్లో ఏదో ఒకటి ఉన్న జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. అలాగే భూ యజమానులకు అనవసరంగా తెప్పించుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల అనేక మంది భూమి యొక్క యజమానులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా చూస్తే నిషేధిత జాబితాలో ప్రైవేటు భూములు ఏమీ ఉండడానికి వీల్లేదన్నారు మంత్రి. త్వరలో జరిగే కేబినెట్ సబ్ కమిటీలో చుక్కల భూములు రీసర్వే తర్వాత నిషేధిత జాబితాలో చేర్చినటువంటి సర్వీస్, ఈనాం వంటి మరో 4 రకాల భూములపై చర్చించి వాటిని కూడా తొలగిస్తామన్నారు. అలాగే ఫ్రీ హోల్డ్ భూములపై ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటామని, కలెక్టర్లకు తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని అప్పగిస్తున్నామని, అలాగే వాటికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్లకే ఇస్తున్నామని చెప్పారు. ఇక నేటి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, చిన్న తప్పులు ఉంటే సరిచేసి ఆ పట్టాదారు పాస్బుక్లు ఇంటికి అందజేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఇక డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన వారిని శిక్షించేలా చట్టాలు చేస్తున్నామని, రెవెన్యూ క్లినిక్లతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో దాదాపుగా పరిష్కారం కాని భూ సమస్యకు పరిష్కారం లభించింది. పేద కుటుంబాలకు న్యాయం చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శెట్టిపల్లిలో దశాబ్దాలుగా ఉన్న అన్సెటిల్డ్ ఎస్టేట్ భూ సమస్యను పరిష్కరించడం ద్వారా 2111 పేద కుటుంబాలకు న్యాయం చేయనున్నామన్నారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కుటుంబాలకు పట్టాలు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. భూముల్లో అక్రమాల్లో భాగస్వాములైనటువంటి వైఎస్ఆర్సీపీ నేతలందరూ ఈ ఏడాది జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే ఈ ఏడాదిని భూనామ సంవత్సరంగా ఆయన అభివర్ణించారు. ఈ భూ సమస్య వల్ల ఎంతోమంది పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వారందరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి, అక్రమాలను అరికట్టడానికి కట్టుబడి ఉందన్నారు. ఇక అలాగే స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులు, ఇక మాజీ అలాగే ప్రస్తుత సైనికోద్యోగులకు చెందిన భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి 1954 జూన్ 18కు ముందు కేటాయించిన భూములకు, ప్రైవేట్ పట్టాదారులకు చెందిన భూములకు ఒకే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూమి ఉంటే ఆ ప్రైవేటు భూమికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తారు. దీనివల్ల ప్రైవేటు భూమి యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. ఇక ఈ ప్రక్రియలో అనేక రకాల రెవెన్యూ రికార్డులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమాధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ 10/1 చాలా ముఖ్యమని చెప్తున్నారు. అలాగే అడంగల్, ఎస్ఎఫ్ఏ, అసైన్మెంట్ రిజిస్టర్, డిఆర్ దస్త్రాలు, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, అలాగే రిజిస్ట్రేషన్ పత్రాలు వంటివి కూడా అన్నిటిని పరిశీలిస్తారు. ఈ పత్రాలన్నీ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేస్తాయి. ఈ పత్రాలు భూమికి సంబంధించిన వివరాలు అందజేసిన తర్వాత వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా భూముల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారందరికీ న్యాయం జరుగుతుందని అయితే ఆశిస్తున్నారు.